నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. 2029 నాటికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాల్లో ఎంతవరకు వస్తుందో ఎవరికి తెలియదు. కానీ మేనిఫెస్టోలో కావచ్చు, మంత్రివర్గంలో కావచ్చు, మరి నెక్స్ట్ 2029కి ఫిక్స్ అయిపోయి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ మేనిఫెస్టోలో ఎవరు, మంత్రివర్గం ఎవరు? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఎటు వెళ్తుంది? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మేనిఫెస్టోలో కావచ్చు, మంత్రివర్గం ఎవరో ఇప్పటికే ఫిక్స్ అయ్యి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మరి నెక్స్ట్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఆ పార్టీ వస్తుందో లేదని ప్రజల్లో అసలు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. వస్తుందో రాదో తెలియదని. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అది ఎంతవరకు వస్తుంది సార్? ఇప్పుడు ఆయన ఉద్దేశంలో ఒక 3 సార్లు కళ్ళు మూసుకొని తెరిస్తే ఎలక్షన్స్ వచ్చేస్తాయి. 2027లో పాదయాత్ర స్టార్ట్ చేస్తే ఇప్పుడుండే కూటమి ప్రభుత్వానికి అసలు ఏం అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంలో పడిపోతుంది అనేది ఆయన ఉద్దేశం. సరే, ఆయన ఎలా అభ్యర్థులు ఎంపిక చేస్తారు, ఎలా వెళ్తారు నెక్స్ట్ ఎలక్షన్కి అనేది కనుక ఒకసారి మనం చూస్తే ఆయన యాక్టివిటీస్ని బట్టి, ఆ పార్టీ యాక్టివిటీస్ని బట్టి చూస్తే అన్నం ఉడికిందా లేదనేది మొత్తం చూడవసరం లేదు. జస్ట్ ఒక 2 మెతుకులు పట్టుకుంటే అర్థమైపోతుంది అన్నం ఉడికిందా లేదని. 2029 ఎలా ఉండబోతుంది మేనిఫెస్టో, లేదా ఆయన చెప్పినట్టు 3 సార్లు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే గవర్నమెంట్ వస్తే క్యాబినెట్ ఎలా ఉంటుంది అనేది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక ఊహాగానాలు. సరే, మేనిఫెస్టో అయితే ఆల్రెడీ చెప్పేశారు. ఆయన ఏం చెప్పారు? మేనిఫెస్టో మొత్తం గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టు నరుగుతారు, రప్ప రప్ప. ఫస్ట్ మేనిఫెస్టోలో అది. తర్వాత ఏంటి? 7 సంవత్సరాల అవతలున్న తీసుకొచ్చి బట్టలు ఇప్పదీసి నిలబెడతా. ఎవరిని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని కానీ, లేదా ఎవరినన్నా గంజాయి వాళ్ళని, లేదా డ్రగ్స్ వాళ్ళని, లేదా రౌడీ షీటర్లను అరెస్ట్ చేసినా, కేసులు పెట్టినా, ఎవరైతే కేసులు పెడతారో ఆ పోలీసులను తీసుకొచ్చి 7 సంవత్సరాల అవతలు ఉన్నా కానీ తీసుకొచ్చి బట్టలు ఇప్పదీసి నిలబెడతా. గుంటూరు అవతలు ఉన్న వాళ్ళని చంపుతాం, యువతలు ఉన్న వాళ్ళని లోపల పెడతాం. ఇవే కదా మేనిఫెస్టో. తర్వాత రిజల్ట్ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ వస్తే ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో పోలింగ్ అది కౌంటింగ్ కేంద్రం నుంచి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళే లోపల 3-4 శవాలు లేచిపోవాలి ప్రత్యర్థులు. ఇది మేనిఫెస్టో, అంతే కదా? ఇదే మేనిఫెస్టో. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ మేనిఫెస్టో దాంట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంది? అమరావతి నిలిపేస్తా, నిర్మాణాలు నిలిపేస్తా, ఆపేస్తా, మావిగన్ అనేదాన్ని తీసుకొస్తా. ఇది ఆయన మేనిఫెస్టో స్థూలంగా. ఇంకా రాబోయే రోజుల్లో దీనికి అడిషనల్గా ఇంకేమైనా ఉంటే ఉండొచ్చు. ఆయన నినాదం ఇప్పటివరకు ఆయన చెప్పింది అయితే ఆయన నినాదాలు ఇవి. సరే, ఈ మేనిఫెస్టోని నచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మెచ్చి ఓట్లు వేసారు అనుకోండి. 3 సార్లు కళ్ళు మూసుకొని తెరిస్తే ఓట్లు, ఎలక్షన్ చూస్తే ఓట్లు వేసారు, ఓట్లు వేస్తే క్యాబినెట్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఊహాగానాలు మధ్యకాలంలో వస్తున్నాయి. ఎవరు క్యాబినెట్లో ఎవరెవరు ఉంటారు? మొన్నటిదాకా వినిపించిన పేర్లు: బోరుగడ్డ అనిలు ఎస్సీ కోటా కింద, తర్వాత జడా శ్రావణ్ డిప్యూటీ సీఎం, ఇప్పుడు కొత్తగా ఎవరు ఇచ్చారు? రావణ్. ఇట్లాంటి వాళ్ళు యాడ్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా క్రైమ్ చేసినటువంటి వాళ్ళు, ఎక్కువగా కేసులు ఉన్నటువంటి వాళ్ళు, రౌడీ ఎలిమెంట్స్, మోస్ట్ వాంటెడ్ రౌడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు అనేది వినిపిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే నడుస్తుంది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ ఎలానే ఉండబోతుంది అని. సో దానికి తగిన విధంగా ఆయన కూడా పలకరించడానికో లేదా పరామర్శించడానికో ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? నేర ప్రవృత్తి, లేదంటే నేరగాళ్ళు, స్మగ్లర్లు, ఇలాంటి కేసులు ఉన్నటువంటి వాళ్ళ మీద వాళ్ళకి ఏదన్నా జరిగితే అక్కడికి వెళ్ళి పరామర్శిస్తున్నాడు ఆయన. సో ఇది చూసినటువంటి వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి 2.0 అంటే ఇదేనేమో అని చెప్పి అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 2.0 ఏంటి?
2019 నుంచి 2024 మధ్యలో క్యాడర్కి నేను దూరం అయ్యాను. ఈసారి నేను క్యాడర్కి పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇస్తాను. జగన్ 2.0 అనేది ఎలా ఉంటుందో మీరు చూస్తారు అని చెప్పారు ఆయన. ఇప్పుడు ఆయన 2.0 ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తున్నారు. ప్రాక్టికల్గా ఎలా ఉండబోతుంది 2.0 జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు ఆల్రెడీ ఆయన మాటల్లో లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మాటల్లో అర్థమవుతుంది. ఇప్పుడు రావణ్ ఉన్నారు, రావణ్ అరెస్ట్ చేశారు. రావణ్ ఎవరో ఇప్పుడు రావణ్ని మా పార్టీ సంబంధం లేదని అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకపోతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చారు, ఆయన అడ్వకేటు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి టీం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం వచ్చి వెళ్తుంటే ఎయిర్పోర్ట్లో రావణ్కి సంబంధించినటువంటి ఛానల్ 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి ప్రశ్న, రెండోదేమో గళం అనేది ఉందంటారు. సో ఈ రెండింటిని నిర్వహిస్తున్నటువంటి ఎంప్లాయీ, ఆ ఎంప్లాయీ వచ్చి రావణ్కి మద్దతునిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. జనరల్గా ఆయన నెత్తి మీద చేయబెడతారు కదా, నెత్తి మీద చేయబెట్టి ఆయన నేను అండగా ఉంటాను అని చెప్పి అభయహస్తం ఇచ్చాడని చెప్పేసి వచ్చింది న్యూస్ ఇవాళ. మరి ఆమెను ఎవరు గెలిపించారు ఈయనకి అని అంటే అక్కడ ఉండేటువంటి కృష్ణా జిల్లాలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కల్పించారని చెప్తున్నారు. మరి ఇంత జరుగుతూ ఉంటే రావణ్తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్నట్ట లేనట్ట కళ్ళకి కనిపిస్తుంది కదా సంబంధం ఉందని. సో అందుకే ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైనటువంటి రాబోయే రోజుల్లో అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా అంటే మరొక క్యాండిడేట్ దొరికారు, అదే రావణ్. ఆయన నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు ఈయన కనుక గెలిస్తే అప్పుడు మంత్రివర్గంలో కూడా తీసుకుంటాడు ఆయన్ని అని చెప్పి ఆ హోమ్ మినిస్టర్ కూడా ఎవరో ఒక లేడీ పేరు కూడా చెప్తున్నారు. హోమ్ మినిస్టర్ మధ్య ఎవరో బూతులు తిడతా సోషల్ మీడియాలో వచ్చింది, ఆ పేరు ఏదో ఉంది. ఇట్లా కొంతమందిని క్యాబినెట్లో ఉండే రాబోయే క్యాబినెట్ ఎలా ఉంటుంది అనేది కూడా సెలెక్ట్ చేసుకొని సోషల్ మీడియాలో పేర్లు చెప్తున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊహించుకోవాలి. ఇప్పుడు ఆయనేమో అధికారం వచ్చినట్టే 3 సార్లు కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుందని ఆయన ఊహిస్తున్నాడు. ఆ ఊహల్లోకి ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీసుకెళ్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊహల్లోకి వెళ్ళినా ఆ ఊహల్లో ఎలా ఉంటుంది అనేది ఊహించుకోవచ్చు. ఏది నెక్స్ట్ క్యాబినెట్ మేనిఫెస్టో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి కనుక చూస్తూ ఉంటాయి. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటే ఏదో అనుకున్నారు, కానీ ఆయన యాక్చువల్గా 2019 నుంచి 2024 మధ్యలో ఆయన క్యాడర్కి లీడర్లకి స్వేచ్ఛనిచ్చేసారు. అందుకే ల్యాండ్, స్టాండు, లిక్కరు ఇవన్నీ బయటకు వచ్చినాయి కదా స్కాములు. సో ఇంకా అంతకన్నా స్వేచ్ఛిస్తానంటున్నారు క్యాడర్కి. అంటే రాబోయే రోజుల్లో నేను మొత్తం క్యాడర్కి అప్పచెప్తాను, క్యాడర్కి న్యాయం చేస్తాను అంటున్నారు, ప్రజలకు కాదు. క్యాడర్కి న్యాయం చేస్తానని చెప్తున్నారు. నెక్స్ట్ అవకాశం ఇవ్వండి, నేను మా క్యాడర్కి నేను న్యాయం చేసుకుంటానని చెబుతున్నారు. ఇదే మేనిఫెస్టో. ఆయన రాబోయే రోజులు అధికారంలోకి వస్తే ఏం చేస్తాడనే దానికి ఆయన మాటలు, ఆయన ప్రాధాన్యత ఇస్తున్నటువంటి అంశాలు ఇవన్నీ తీసుకుంటే కనుక ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ టైప్ ఆఫ్ న్యూస్ని మనం పూర్తి స్థాయిలో ఖండించలేని పరిస్థితి. థ్యాంక్ యూ సార్.